Hi friends, welcome to Easy Cinema sponsored by King of Share Market and MLA Varanasi Surya. చిన్న సినిమా రిలీజ్ కావాలంటే గతంలో మనము థియేటర్ వరకు వెళ్ళాలి అంటే ఫస్ట్ కాపీ రెడీ చేయడానికే నానా తంటాలు పడుతూ ఉంటాం. దాని తర్వాత క్యూబ్కి వెళ్ళాలి, క్యూబ్లో ఇంత పేమెంట్లు కట్టాలి, సెన్సార్కి వెళ్ళాలి, సెన్సార్ చేసుకోవాలి, నానా పెద్ద పెంట ఉంటుంది అనమాట. రిలీజ్కి వచ్చే కొద్దీ నాకు తెలిసి చిన్న ప్రొడ్యూసర్ అక్కడే సగం అయిపోతాడు. ఓ పక్క ఎవడు పీక్కు తినే వాళ్ళు పీక్కు తింటూనే ఉంటారు. లక్షల డబ్బులు ఖర్చు అయిపోతుంటాయి సినిమా రిలీజ్ టైంలో. ఓ పక్క ఈ మీడియేటింగ్ వ్యవస్థ వల్ల సినిమా ఇండస్ట్రీలో ప్రతి చోట మీడియేటింగ్ వ్యవస్థ ఉంది. ఇప్పుడు మనము ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టాలంటే పిఆర్ఓ వ్యవస్థ ఉంది. వీళ్ళని దాటుకొని ముందుకు వెళ్ళలేరు. సో అక్కడ లక్షలు కావాల్సిందే. మీకు జనాలు రావాలన్నా పోవాలన్నా వాళ్ళు పెద్ద పీకేదేం ఉండదు. కానీ ఏంటంటే వాళ్ళకి లక్షలు ఇవ్వాల్సిందే. సో అలా మనము అన్ని లక్షలు ఖర్చు పెట్టినా ఏమైనా మనము మంచి థియేటర్లు దొరుకుతాయంటే అక్కడే మీడియేటర్స్ ఉంటారు. చిన్న సినిమాలు ముందుకు వెళ్ళనివ్వరు, సజావుగా జరగనివ్వరు. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న సినిమాకి ఖచ్చితంగా ఒక సొల్యూషన్ ఉండాలనే ఉద్దేశంతో సో ఎక్కడ షూటింగ్ లాగకూడదు, షూటింగ్ నీట్గా కంప్లీట్ అవ్వాలి. అసలు మీకు బడ్జెట్ ఉన్నా లేకపోయినా సినిమాలు జరుగుతూ ఉండాలి. అందువల్లే జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమాని క్రియేట్ చేయడం జరిగింది. సో జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమా అయిపోయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ అన్నీ మన దగ్గరే ప్రిపేర్ చేయడం జరిగింది. ఫస్ట్ కాపీ వరకు మనమే అంత పూర్తి బ్యాక్ సపోర్ట్ ఈ సినిమా ఇవ్వడం జరుగుతుంటుంది విత్ ఈ సినిమా టర్మ్స్ అండ్ కండిషన్స్లో. సో రిలీజ్లు కూడా మనం ఎక్కడ ఏం చేయాలి అనుకుంటే చాలా సింపుల్గా రిలీజ్ ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ఈసీలోనే సినిమాలన్నీ రిలీజ్ అయిపోతూ ఉంటాయి. ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసిన తర్వాత వరుస పెట్టి చిన్న సినిమాలు కంటిన్యూగా ఈసీగా వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్ ఒక థియేటర్ అనుకుంటే కొన్ని వందల వేల యూట్యూబ్ థియేటర్స్లో మనము మన సినిమాలని రిలీజ్ చేస్తూ ఉన్నాం. ఆ ప్రాసెస్లోనే మొన్న ప్రసాద్ ల్యాబ్లో ఒకేసారి 5 సినిమా రిలీజ్ల పండుగ చేయడం జరిగింది. ఎంత గ్రాండ్గా చేసామో మీ అందరికీ తెలుసు, అవునా? దాని తర్వాత ఇమ్మీడియట్ బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ 26th ఓ సినిమా రిలీజ్ ఫంక్షన్ ఉంది. సో ఆ సినిమా స్పెషాలిటీ ఏంటంటే మనం చేసే చిన్న సినిమాలే, రెగ్యులర్గా చేసే సినిమా కాదు. ఏఐ వచ్చిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మనము చాలా డెవలప్ అయ్యాం, అవునా? జనరల్గా ఏంటంటే ఏఐని ఏదో చిన్న వీడియోలకు, థంబ్నెయిల్స్కు వీటికే యూజ్ చేస్తుంటారు. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఒక సినిమాకి యూజ్ చేస్తే ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఏఐ ఫీచర్ ఫిల్మ్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఫస్ట్ ఏఐ ఫీచర్ ఫిల్మ్ 1.5 hour పైన ఓ క్రియేటర్, ఓ డైరెక్టర్ సినిమాని రెడీ చేశారు. ఆ సినిమా పేరే కాలరుద్రుడు అనే సినిమా రెడీ అయిపోయింది. ట్రైలర్ రెడీగా ఉంది, సినిమా రెడీగా ఉంది, అన్నీ రెడీగా ఉన్నాయి. 26వ తేదీ ఈ సినిమా రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్గా తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో జరగబోతోంది. సో మరి క్వాలిటీ వైజ్ మీరు ఎంతైనా ఊహించుకోవచ్చు. ఇంక్లూడింగ్ బాహుబలి రేంజ్లో మీరు క్వాలిటీని ఊహించుకోవచ్చు. అంత గ్రాండ్గా సినిమాని చేయడం జరిగింది. అంతా చూశాను, సినిమా అంతా చూశాను. సో ప్రతి సినిమాలో అంటే నేను ఎప్పుడో చెప్పాను, ఈ సినిమా అనేది ఒక ప్రయోగశాల. కొత్త ప్రయోగాలు జరిగితేనే ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి. నేను నిజంగా కాలరుద్రుడు ఒక అద్భుతం అంటున్నాను. ఎవరు చేయలేని పని ఒక సింపుల్ ఒక చిన్న పిల్లగాడు చేశాడు. పెద్ద ఏజ్ కూడా ఉండదు, నాకు తెలిసి బిలో 20 ఉంటుంది. ఆ అబ్బాయి సినిమా చేసి అన్నయ్య సినిమా చేశానని చెప్పేసి నాకు అప్డేట్ ఇస్తే నేనే షాక్ అయ్యాను. చిన్న పిల్లగాడు కదా, ఏం చేస్తాడులే అనుకున్నాను. అలాంటిది ఒక అద్భుతం క్రియేట్ చేసి ఈసీ తీసుకొచ్చాడు. ఆ సినిమా పేరే కాలరుద్రుడు. మీరు ట్రైలర్ చూస్తారు, సినిమా చూస్తారు, అసలు ఇంత ఎలా క్రియేట్ చేయగలిగే మనకే వండర్గా ఉంటుంది. ఆ అబ్బాయికి ఇంకొంచెం ట్రైనింగ్ కరెక్ట్గా ఇవ్వగలిగితే సినిమాటిక్గా ఎక్స్ట్రాడినరీ సినిమాలు అబ్బాయి నుంచి వస్తాయి. మంచి కాన్సెప్ట్లు అబ్బాయి నుంచి తీసుకో. అంటే షూటింగ్ అవసరం లేదు, డైరెక్ట్ ఏఐతో సినిమా చేసేయచ్చు అని నేను ఎప్పుడో 1.5 year క్రితమే విన్నాను. ఇది రాజమౌళి గారి కాంపౌండ్లో విన్నాను నేను. ఎందుకంటే ఆఫ్టర్ గండా తర్వాత మనకు ఆ ఫ్యామిలీతో మంచి ర్యాపో ఉంది. ఇలా కూడా అవుతుందా అనుకునేవాను అప్పుడు. కానీ మన కళ్ళ ముందుకు వచ్చేసింది, జరుగుతోంది, అద్భుతం క్రియేట్ అవుతోంది. సో అలాంటి అద్భుతమే మనము 26th రిలీజ్ ఫంక్షన్లో ట్రైలర్ రూపంలో చూడబోతున్నాం. ఎక్స్ట్రాడినరీ ఉంటుంది ట్రైలర్, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. విజువల్గా చాలా విజువల్ ట్రీట్ అనుకోండి. మనము గతంలో చేసిన సినిమాలన్నీ పెద్ద క్వాలిటీ ఉండవు సార్, మొబైల్తో చేస్తున్నారు అది అని చెప్పేసి అంటున్నారు కదా. ఈసారి మొబైల్ లేదండి, ఏఐతో సినిమా. స్పెషల్గా ఏఐతో సినిమా జనరేట్ అవుతే ఎలా ఉంటుంది, సో 1.5 hour సినిమా ఉంటే ఎలా ఉంటుంది అనేది కాలరుద్రుడు మీకు ప్రూవ్ చేయబోతోంది.
సో ఇలాంటి అద్భుతాలు రావడానికే నేను కొత్త టెక్నీషియన్స్ని, కొత్త ఆర్టిస్ట్ని ఎప్పటికప్పుడు వాళ్ళకి సపోర్ట్ ఇస్తూనే ఉంటాను. రండి, ముందుకు రండి, మీరే అద్భుతం చేయగలని ఎప్పుడు చెప్తూనే ఉంటాను. ఆ అద్భుతం కాలరుద్రుడు. 26th ఈవినింగ్ యాజ్ యూజువల్గా మనము 2 o'clock మీరు ఎంటర్ అయిపోతే ఈవినింగ్ 6 to 7 వరకు మనము ధూమ్ధామ్గా ఈ స్పెషల్ ఈవెంట్ని కండక్ట్ చేద్దాం. కాలరుద్రుడు స్పెషల్ ఈవెంట్ 26th మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈవినింగ్ 7-7:30 వరకు ఈ ఫంక్షన్ ఉంటుంది. ఎవ్వరూ పొరపాటున కూడా మిస్ అవ్వద్దు. చాలా స్పెషల్ ఫంక్షన్ కాలరుద్రుడు. సో లేట్ చేయకుండా ఇమీడియట్ మీరు ఏదైనా దూర ప్రాంతాల నుంచి రావాలనుకుంటే మీ బస్ బుకింగ్ కావచ్చు, ట్రావెల్ బుకింగ్ కావచ్చు, ఇవన్నీ ముందుగానే ప్లాన్ చేసుకోండి. 26th ఈవినింగ్ ఈ ఫంక్షన్లోకి మనం అందరం కనెక్ట్ అవుదాం. అంటే ఈవినింగ్ ఇన్ ద సెన్స్ మధ్యాహ్నం నుంచి మనం అందరం కనెక్ట్ అవ్వాలి. ఈ స్పెషల్ ఏంటంటే, ఈసారి స్పెషల్ ఏంటంటే ఛాంబర్ ఎలక్షన్స్ 2 రోజుల తర్వాత, అంటే 26th మనము ఈవినింగ్ ఫంక్షన్ చేసుకుంటాం కదా. ఈ ఫంక్షన్కి అయిన తర్వాత 2 రోజుల తర్వాత ఛాంబర్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఛాంబర్ ఎలక్షన్స్లో ఈసారి ఈజీ సినిమా, ఈ వారణాసి సూర్య కూడా బరిలో ఉన్నాడు. చిన్న సినిమా వైపు బరిలో ఉన్నాడు. నేస్తం ప్యానెల్ అని క్రియేట్ చేసి ఆ ప్యానెల్లో మొత్తం చిన్న సినిమా కోసం పనిచేసే టీంని తీసుకోవడం జరిగింది. ఈసారి మీలో ఎవరైనా సరే ఛాంబర్కి మీరు మెంబర్షిప్ తీసుకునేసి మీరు వాలంటరీగా ఉన్నారు అనుకుంటే వాళ్ళందరూ నా కమ్యూనికేషన్కి రండి. ఈసారి గుద్దితే ఛాంబర్లో చిన్న సినిమా సౌండ్ ఎలా ఉంటుందో మనం చూపిద్దాం. ఓకేనా? సో మనం చేసే మంచి పనులే కాదు, మనకంటూ ఒక పవర్ కూడా కావాలి. ఆ పవర్ తెలుగు ఫిలిం ఛాంబర్లో నేను క్రియేట్ చేయడం జరిగింది. ఈసారి ఈసీలోను సెక్టార్లోను రెండిట్లోనూ మనము పార్టిసిపేట్ చేయడం జరుగుతోంది. ఈసారి వారణాసి సూర్య సౌండ్ తెలుగు ఫిలిం ఛాంబర్లో వినపడాలి. సో ఈసీ అయితే సీరియల్ నెంబర్ 10, సెక్టార్ నంబర్ వచ్చేసి 13. సో ఈ 2 కీలకంగా నేను తీసుకునేసి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. నాకే కాదు, మొత్తం ప్యానల్ అందరూ ప్యూర్లీ చిన్న సినిమా కోసం పనిచేసే మనుషుల్నే మనం తీసుకోవడం జరిగింది. ఇది పూర్తిగా నా ఆధ్వర్యంలో జరుగుతోంది. సో అంటే ఎప్పుడు 2 ప్యానల్సే ఉంటాయి. ఈసారి 3వ ప్యానల్ క్రియేట్ చేయడం జరిగింది. 3వ ప్యానల్ వస్తే చిన్న సినిమా సౌండ్ ఎలా ఉంటుందో మనం తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో నిరూపిద్దాం. నా పేరు వారణాసి సూర్య. 26th మధ్యాహ్నం నుంచి పొరపాటున కూడా ఎవరు మిస్ అవ్వద్దు. కాలరుద్రుడు స్పెషల్ ఈవెంట్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో, అదే తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో ఈవెంట్ ఉంటుంది. సో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఎవ్వరూ మిస్ అవ్వద్దు. డోంట్ మిస్ కాలరుద్రుడు. నా పేరు వారణాసి సూర్య @కృష్ణం సూర్య, వారణాసి రాజమౌళి. లవ్ యూ.